సికింద్రాబాద్లోని డాక్టర్ నారాయణ కాలేజ్ ఆఫ్ హోటల్ మేనేజ్మెంట్లో 100% జాబ్ గ్యారంటీ 966365 నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. ఎనీబడీ కెన్ డూ సాఫ్ట్వేర్ జాబ్. ఈ మాట నేను చెప్తున్నది కాదండి, ఎనీబడీ కెన్ డూ సాఫ్ట్వేర్ జాబ్ ఇన్స్టిట్యూట్ ఫౌండర్ మల్లేశ్వర్ రెడ్డి గారు చెబుతున్నారు. పెయింటింగ్ చేసే వాళ్ళు కావచ్చు, ఆటో నడిపే వాళ్ళు కావచ్చు, చిన్న చిన్న పనులు చేసుకుంటూ వాళ్ళకి ఐటీ ప్రొఫెషన్లో స్థిరపడాలన్న కళ ఉన్నా కూడా అక్కడ స్థిరపడలేక, సరిగ్గా నేర్చుకోలేక, అంత ఆర్థిక స్తోమత లేక చాలామంది వెనుకబడిపోయి ఏదో ఒక జాబ్ చేస్తూ అలాగే సెటిల్ అయిపోయారు. అలా కాదు, మీ డ్రీమ్ని మేము నెరవేరుస్తామంటున్నారు మల్లేశ్వర్ రెడ్డి గారు. ప్రత్యేకించి ఎవరికైతే కోడింగ్ పైన ఇంట్రెస్ట్ ఉందో, మినిమం నాలెడ్జ్ ఎవరికైతే ఉందో బేసిక్గా, అలాంటి వాళ్ళని తీసుకొచ్చి వాళ్ళకి నేర్పిస్తున్నారు. ఐటీ ప్రొఫెషన్లో వాళ్ళు నిలబడేలా చేస్తూ ఉన్నారు. ప్రత్యేకించి ఇప్పటి వరకు చాలామందితో మేము మాట్లాడాము. సుమన్ టీవీలో వచ్చినటువంటి ఇంటర్వ్యూ చూసి ఎంతోమంది కోర్స్ నేర్చుకోవడానికి ముందుకు వస్తూ ఉన్నారు. అందులో భాగంగా కొంతమందిని ఇవాళ నేను స్టూడియోకి తీసుకొచ్చేసాను. మనతో పాటు ఎనీబడీ కెన్ డూ సాఫ్ట్వేర్ జాబ్ ఫౌండర్ మల్లేశ్వర్ రెడ్డి గారు ఉన్నారు. అలాగే కోర్స్ నేర్చుకున్న కొంతమంది స్టూడెంట్స్ ఉన్నారు. వాళ్ళతో కూడా మాట్లాడదాం. అలాగే లైవ్ కాల్లో కూడా కొంతమంది తీసుకునే ప్రయత్నం చేద్దాం. ఎందుకంటే ఇక్కడ మనకి ఓన్లీ ఆన్లైన్ క్లాసెస్ నడుస్తాయి, ఎక్కడ ఆఫ్లైన్ క్లాసెస్ ఉండవు. వేరే వేరే ప్రాంతాల నుంచి కూడా నేర్చుకుంటూ ఉన్నారు. వాళ్ళు ఎలా నేర్చుకుంటున్నారు, మల్లేశ్వర్ రెడ్డి గారు వాళ్ళకి ఎలా గైడెన్స్ ఇస్తూ ఉన్నారు, ఇవన్నీ వారి మాటల్లో విని తెలుసుకుందాం. అందరికీ హాయ్ అండి, నమస్కారం. నమస్కారం మేడం. మల్లేశ్వర్ గారు, మొత్తానికి ప్రూఫ్ ఉంది అని చెప్తున్నారు. సో ఆన్లైన్ క్లాస్ అంటే చాలా మంది నమ్మరు, నిజమో కాదో తెలియదు. ఎందుకంటే అమీర్పేట్ ఒక ఏరియా, మనం అక్కడికి వెళ్ళగానే ఇన్ని కనిపిస్తాయి, మేము నేర్పిస్తాము అని చెప్పి చాలా మంది వచ్చి నేర్చుకుంటారు వేరే వేరే ప్లేసెస్ నుంచి వచ్చి. సో అంత డైరెక్ట్గా క్లాసెస్కి వెళ్ళి అటెండ్ అయితేనే సాధించలేనిది ఆన్లైన్ క్లాసుల్లో ఖచ్చితంగా సాధిస్తాము అని అంటున్నారు. సో ఎలా అనేది ఒక్క మాటలో మీరు చెప్పేస్తే మిగతా మాట. ఆన్లైన్ ఆఫ్లైన్ పక్కన పెట్టేస్తే మన ఇంట్రెస్ట్ ఫస్ట్ ఉంటుంది మేడం. ఓకే. సో సెకండ్ థింగ్ ఏంటంటే టీచింగ్ ఎలా ఉందని చాలా ఇంపార్టెంట్. నా టీచింగ్ చాలా డీటెయిలింగ్గా ఉంటుంది, నోట్స్ కూడా చాలా డీటెయిలింగ్ ఉంటుంది. ఈవెన్ ఏబిసిడీలు వస్తే చాలు అన్నది అది చాలా మంది దగ్గర ప్రూవ్ చేశాను. కొన్ని మాత్రం మీ దగ్గర ఉన్నాయి, మీ ఎదురుగున్న టెస్టిమోనియల్స్ ఇంకా చాలా ఉన్నాయి. మొత్తం అంతా అన్ని ప్రొఫెషన్స్లోనూ ఉన్నారు మొత్తం అంతా. సో అందులో భాగంగా ఉన్న వాళ్ళు ఇద్దరు అనమాట. అలాగే కొంతమంది అంటే మరొక ఇద్దరిని జూమ్ కాల్లో కూడా తీసుకోవడం జరుగుతుంది. అంటే వాళ్ళు వేరే ప్రాంతాల్లో ఉన్నారు, ప్రస్తుతానికి రాలేరు కాబట్టి. అందుకని ముందు శారద గారితో మాట్లాడదాం. హలో శారద గారు. మేడం నా పేరు శారద, నేను బీఎస్సీ బీఎడ్ చేశాను. ఓకే. ఐటీఐ కూడా చేశాను మేడం. నాకు హెచ్ఐఎల్ హిందుస్థాన్ ఏరోనాటికల్లో మా హస్బెండ్ ఇంజనీర్గా జాబ్ చేస్తారు. నాకు కూడా ఆ ప్రొఫెషన్లో వెళ్ళాలనే ఇంట్రెస్ట్ తోటి నేను కూడా ఐటీఐ చేసి జాబ్లో జాయిన్ అయ్యాను. అప్రెంటిస్ కూడా చేశాను మా వారితో పాటు. ఆ తర్వాత సెకండ్ బేబీ రావడంతో నాకు కొంచెం టైం స్పెండ్ చేయలేకపోయాను, హౌస్ వైఫ్గా ఉండిపోయాను. కెరియర్ గ్యాప్ వచ్చింది. ఆ తర్వాత సుమన్ టీవీలో నేను ఈ ప్రోగ్రామ్ టెలికాస్ట్ అవ్వడం చూశాను. సార్ ఇంటర్వ్యూ చూసాక చాలా జెన్యూన్ అనిపించింది మేడం. చాలా అంటే చాలా జెన్యూన్ అనిపించింది. ఇలాంటి వాళ్ళు కూడా ఇన్స్టిట్యూషన్ ఇంత బాగా, అంటే ఆయన వే ఆఫ్ టాకింగ్ చాలా బాగా నచ్చింది. ఆయన చెప్పే విధానంలో అంటే ఏబిసిడీలో వచ్చిన ప్రతి ఒక్కరూ సాఫ్ట్వేర్లు అయిపోతారు, 1 2 3లో వచ్చిన వాళ్ళు ప్రతి ఒక్కరు సాఫ్ట్వేర్ అయిపోతారు. ఎక్కడైనా మనకు ఉంటుంది కదా మేడం డ్రాబ్యాక్, మనం అవుతామా కాదా అనేది. కానీ సార్ క్లాసెస్ విన్న తర్వాత అసలు ఎక్స్ట్రాడినరీ అంటే ఎక్స్ట్రాడినరీ చెప్పచ్చు మేడం. ఒక చిన్న బేబీకి ఎలా ఫీడింగ్ చేస్తారో, స్పూన్ ఫీడింగ్ అలా చేస్తారు. బాగా అర్థమయ్యాయా? ఎక్స్ట్రాడినరీగా అర్థమైంది. బాగానే చెప్పకూడదు కానీ దానికి ఇంకా ఏమీ చెప్పకూడదు, అంత ఎక్స్ట్రాడినరీగా చెప్పారు సార్. పిన్ టు పాయింట్ మేడం. ఎన్ని రోజులు అవుతుంది మీరు జాయిన్ అయ్యి? ఆల్మోస్ట్ వీళ్ళు జాయిన్ అయినప్పుడు 40 days అయ్యిండొచ్చేమో మేడం, నాకు అంత కన్ఫామ్గా తెలీదు. జాయిన్ అయ్యాక చాలా బాగా క్లాసెస్ నచ్చాయి మేడం. మాకు కోడింగ్ అంటే ఇప్పుడు ఏవి చెప్పినా మేము అడగగలిగినా చెప్పేస్తాము, అంత బాగా చెప్పేశారు. బాగుండేదండి, ఖచ్చితంగా క్వశ్చన్లు టకటక అడిగేదాన్ని. మేడం నేను తీసుకొచ్చాను మేడం. కూడా నేర్చుకోమంటారా? ఇప్పుడు నేర్చుకోండి. నాకు నేర్పిస్తారండి? 100% మేడం, 100%. మేడం మీకు ఆ విషయం కాదు మేడం. నా పాప 10th class. నా పాప ఇప్పుడు నేను చేసే ప్రతి ప్రోగ్రామ్ కూడా చేస్తుంది మేడం. తను లైవ్లో రావాలని ట్రై చేసింది, కానీ ఈరోజు ఎగ్జామ్స్ ఉండడం కారణంగా రాలేకపోయింది. వాళ్ళు కూడా నేర్చుకుంటున్నారు. సార్తో మాట్లాడారు మేడం. శారద గారు, మీకు ఆన్లైన్ లో చెప్తున్నారు కాబట్టి ఎలా అర్థం అవుతుంది? ఆఫ్లైన్ కంటే బెటర్గా అర్థం అవుతుంది మేడం, అది గ్రేట్. నేను చాలా ఇన్స్టిట్యూషన్లో జాయిన్ అయ్యా, Group 2 ఆర్సీ రెడ్డిలో కూడా జాయిన్ అయ్యాను మేడం. కానీ నాకు అంత ఎఫెక్టబుల్గా అనిపించలేదు. ఆన్లైన్ మాత్రం చాలా ఎక్స్ట్రాడినరీగా ఉంది మేడం. సార్ ఎందుకంటే చెప్పింది 3 times రిపీట్ చేస్తారు మేడం. మళ్ళీ అర్థం కాకపోతే మళ్ళీ జూమ్లో కనెక్ట్ అవ్వండి నేను చెప్తాను అంటారు.
అక్కడే అర్థం కాలేదనుకోండి మాకు అక్కడే అర్థం అయిపోతుంది. ఎప్పుడైనా క్లాస్ మిస్ అయిపోయామనుకోండి ఫ్రెండ్స్ ఉంటారు కదా మేడం, అందరూ చాలా బాగా హెల్పింగ్ చేస్తారు. సార్ అలా మమ్మల్ని అందరినీ మోటివేట్ చేశారు. ఎవరికి ఏ హెల్ప్ వచ్చినా కూడా మేము జూమ్లో ఒక్కళ్ళే చెప్తారా ఇంకెవరైనా? సార్ ఒక్కరే చెప్తారు. మాకు ఏవైనా డౌట్ వస్తే హరీష్ రెడ్డి గారు మా గ్రూప్లో ఉంటారు కదా మేడం, చాలా మంది ఉంటారు ఫ్రెండ్స్. ఇప్పుడు అఖిల కానీ ఒకరికొకరు డిస్కస్ చేసుకుంటుంటాము. ఎవరికైనా ఏదైనా డౌట్ వస్తే అప్పుడు మేము వెంటనే దాన్ని క్లారిఫై చేసే లెవెల్కి మేము వచ్చాం మేడం. ఎన్ని రోజులండి కోర్స్ మొత్తం? 6 months. 6 months. సో 40 days అవుతుంది. ఎలా అనిపించింది? మీరు ఓవరాల్ గా ఏం చెప్తారు? మేము ఇప్పుడు ఆల్మోస్ట్ సార్ ఇచ్చిన ప్రాజెక్టులు అన్ని కూడా చేసాం మేడం. చాలా బాగా అనిపించింది. ఎంత కాన్ఫిడెంట్ గా ఉన్నారు మీరు? ఖచ్చితంగా మేము 100% మా మీద కాన్ఫిడెన్స్ కాదు మేడం, మా సార్ మీద మాకు అంత కాన్ఫిడెన్స్ ఉంది. మేము 100% అసలు ఒక క్లాస్ వినంగానే అసలు మేము ఇంకా జాబ్ వచ్చే అందరికీ నేనే ఇంట్రడ్యూస్ చేశాను కూడా మేడం. చాలా మందికి ఈ కోర్స్లో జాయిన్ అయ్యి నా ఫ్యామిలీ మెంబర్స్, నా బ్లడ్ రిలేషన్స్ కూడా వస్తున్నారు మేడం నెక్స్ట్ బ్యాచ్లోకి. ప్రతి ఒక్కరికి నేను సుమన్ టీవీ ద్వారా కాదు, నేను పర్సనల్గా కూడా యాడింగ్ ఇచ్చినట్టు అయ్యింది మేడం. ఎందుకంటే అన్ఎంప్లాయిడ్ పర్సన్స్ చాలా మంది ఉంటారు కదా, వాళ్ళు కూడా యూజ్ అవుతుంది కదా మేడం. ఇది చాలా మంది డ్రీమ్, ఇది బెస్ట్ ప్లాట్ఫామ్ కూడా కదా మేడం. రకరకాల రీజన్స్ తో వాళ్ళు వెనకడుగు వేస్తారు. మీరు చాలా మందికి ఎగ్జాంపుల్, ఎందుకంటే హౌస్ వైఫ్ అయ్యి ఉండి జాబ్ చేసినప్పటికీ పిల్లలు ఉన్నారని చెప్పి ఆగుతాం ఖచ్చితంగా. ఫీమేల్ కాదు ఉంటుంది, మనకు ప్రాబ్లమే కావచ్చు ఏదైనా కానీ మనం ఆలోచించుకుని ఆగుతాం. అప్పుడు పర్టికులర్ గా హోల్డ్ చేయాల్సిన టైం అది. మీరు డెలివరీ తర్వాత కూడా మళ్ళీ ట్రై చేశారు, అది కూడా ఒక మంచి ప్లేస్ కి రావటము. సో మీకు కాన్ఫిడెన్స్ ఉందా? అసలు మా సార్ అంటే అసలు మాకు ఇంకేమీ అవసరం లేదు మేడం. మా సార్ ఒక్కరు ఉంటే మేము ఎక్కడికైనా వెళ్ళిపోగలం అన్నంత కాన్ఫిడెన్స్ మాకు మా సార్ ఇచ్చారు మేడం. నైస్ అండి, ఆల్ ది బెస్ట్. మళ్ళీ మీరు జాబ్ సంపాదించాక షూర్ గా నేను జాబ్ వచ్చిందని నాకు చెప్పండి. ఆ రోజు నేను షూర్ గా వచ్చి ఆ రోజు నేనే స్పెషల్ గా వచ్చి ఇంటర్వ్యూ చేస్తాను. మా సార్ గురించి ఎప్పుడు పిలిచినా మేము రావడానికి సిద్ధంగానే ఉన్నాం. రైట్ అండి, థ్యాంక్ యూ శారద గారు. శారద గారి మాటలు విన్నారు కదా. మరొకరు అఖిల గారు మనతో పాటు లైవ్ కాల్లో జాయిన్ అవుతున్నారు. వారు ఒక డైటీషియన్ అని తెలిసింది. వారు తను కోడింగ్ నేర్చుకోవాలి, నేను కూడా అంటే ఆ సాఫ్ట్వేర్లో ఉన్నటువంటి ఆ మెళకువలు నేను కూడా నేర్చుకోవాలనే ఉద్దేశంతో ఒక ఇంటర్వ్యూ చూసి, సుమన్ టీవీలో వచ్చిన ఇంటర్వ్యూ చూసి ఆవిడ కూడా కోర్సులో జాయిన్ అయ్యారు. ప్రస్తుతం కోర్స్ నేర్చుకుంటూ ఉన్నారు. తనతో కూడా మాట్లాడదాం, తన ఒపీనియన్ కూడా షేర్ చేసుకోవడానికి సిద్ధంగా ఉన్నారు. హలో అఖిల గారు, నమస్తే అండి. హాయ్ మ్యామ్, ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నాను, మీరు ఎలా ఉన్నారు? బాగున్నా మ్యామ్. చాలా సంతోషం మాట్లాడడం. సో నేను మీ గురించి చాలానే విన్నాను, అంటే అసలు డిఫరెంట్ జానర్, మీరు ఏమాత్రం సంబంధం లేదు ఐటీకి అని చెప్పి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరేం చేస్తారు, మీ గురించి చెప్పండి. నేను డైటీషియన్ గా వర్క్ చేసేదాన్ని, కానీ నాకు వెబ్సైట్ అవన్నీ క్రియేట్ చేయడానికి ఒక సాఫ్ట్వేర్ అవసరం ఉండేది. సో నేను అనుకున్నాను అదేదో నేనే నేర్చుకుంటే బాగుంటది కదా, నాకు హెల్ప్ అవుతుంది అని చెప్పి స్టార్ట్ చేశాను దాని గురించి తెలుసుకోవడం. బాగా ఇంట్రెస్టింగ్ అనిపించింది. ఓ ఇదేదో బాగున్నట్టుంది, నేర్చుకుంటే యూజ్ అవుతుంది కదా నాకు అనేసి అనుకున్నాను. సో అలా పోతూ కొంతమందిని అడుగుతా అంటే అడ్వైస్ తీసుకోవడం స్టార్ట్ చేశాను. అయితే చాలా మంది అన్నారు, అబ్బా నువ్వు చేయలేవు, ఇదంతా కోడింగ్ అదంతా ఉంటది, నీకు అసలు ఐడియా కూడా లేదు కాబట్టి అస్సలు చేయలేవు, నువ్వు చాలా కష్టం అది అని చెప్పేశారు. నాకు కూడా ఓహో అవునా చేయలేనులే వదిలేద్దాం అనేసి అనుకున్నాను. ఇంకా మొత్తానికి దాని గురించి టాపిక్ అయితే రాలేదు. మళ్ళీ కొన్ని రోజుల తర్వాత సుమన్ టీవీలోని ప్రోగ్రామ్ చూసి నాకు బాగా ఇంట్రెస్ట్ అనిపించింది. ఆయన మాటల్లోనే కొంచెం అనిపించింది, ఓ నేను నేర్చుకుంటా ఖచ్చితంగా అనేసి అనిపించింది. సో ట్రై చేద్దామని కాంటాక్ట్ అయ్యాను. ఆయన నాకు చెప్పారు, నా క్లాస్ వినండి మీరు ఒకసారి, మీకు క్లారిటీగా, నేను అంటే మిడిల్ లో జాయిన్ అయ్యాను, స్టార్టింగ్ లో కూడా కాదు. క్లాస్ వినండి, మీకు ఏమైనా అర్థమైనట్టుంటే మీరు నాతో జాయిన్ అవ్వండి, లేకపోతే అవసరం లేదు, మీ ఇష్టం, ఇట్స్ అప్ టు యూ అనేసి అన్నారు. 2-3 క్లాసెస్ విన్నాను. నేను అసలు స్టార్టింగ్ ఏం వినలేదు కూడా. ఆయన కూడా నాకు ఎంత బాగా అర్థమైందంటే ఇంకా అలా అంటే ఓ నేను ఇందులో జాయిన్ అయిపోతాను సాఫ్ట్వేర్ అన్నట్టు అనిపించింది. అంతా నీట్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు పిన్ టు పిన్. ఆయన అసలు మెయిన్ కావాల్సింది అదే కదా, అంటే కంప్లీట్ గా డిఫరెంట్ జానర్ లో ఉన్న వాళ్ళకి కూడా అర్థం అవడం అనేది నిజంగా గొప్ప విషయం అది. అండ్ మీకు ఇంట్రెస్ట్ ఉంది అన్నారు కాబట్టి, అంటే నాకు మిగతా టైంలో కూడా ఏమైనా డౌట్ వచ్చినా, ఏ టైంలో కాంటాక్ట్ అయినా కూడా సార్ సపరేట్ జూమ్ మీటింగ్ తీసుకొనేసి అన్ని క్లారిటీ, నేను క్లాసెస్ మిస్ అయినా కదా అవి కూడా నీకు ఎక్స్ప్లెయిన్ చేశారు. తర్వాత మాకి సపరేట్ గ్రూప్ పెట్టారు, అంటే ఏమైనా డౌట్స్ ఉన్నా క్లారిటీ చేసుకోండి. అంటే సార్ తో ప్రతి ఒక్కరు అంత ఫ్రీగా అడగడానికి కొంచెం ఇబ్బంది పడ్డం అలా ఉండొచ్చు కొంతమంది. సో దానికోసం అని చెప్పి సార్ సెపరేట్ గ్రూప్ కూడా క్రియేట్ చేశారు, అంటే ఓన్లీ స్టూడెంట్స్ కి మాత్రం మేమే డిస్కస్ చేసుకోండి,
ప్రాబ్లం అయితే అని సో మీ చెప్పేసి. డౌట్స్ క్లారిఫై అవుతున్నాయా? ఎందుకంటే ఒక ఆలోచన ఉంటుంది చాలా మందికి, ఇది డైరెక్ట్గా ఉండే క్లాస్ కాదు కదా, అంటే ఆఫ్లైన్ క్లాసెస్ కాదు కదా, ఆన్లైన్ కాబట్టి డౌట్స్ రేస్ చేయగలమా, అవి ఒకవేళ రేస్ చేసినా కానీ అవి క్లియర్ అవుతాయా అవ్వవా అనేది ఆలోచన, దాని గురించి చెప్పండి. పక్కా క్లియర్ అయితే, ఎందుకంటే ఆయన ప్రాక్టికల్ గా ప్రతిదీ చేసి చూపిస్తున్నారు. మనం అంటే డైరెక్ట్ గా ఉన్నప్పుడు ఎలా అయితే మనం ల్యాప్టాప్స్ పెట్టుకొని వాళ్ళు చెప్పింది చేసి, అంటే లైవ్ క్లాసెస్ లో కూడా సేమ్ అలానే చూపిస్తున్నారు. ఆయన ప్రతిదీ ప్రాక్టికల్ గా ల్యాప్టాప్ లో టైప్ చేసి అన్ని నీట్ గా, సో ఇది చేస్తే ఏమొస్తది అని నీట్ గా చేసి చూపిస్తున్నారు ఆయన. అదే కాకుండా నువ్వు ఇవాళ క్లాస్ మిస్ అయినా కూడా క్లాస్ రికార్డింగ్ వినేలాగా రికార్డింగ్స్ కూడా షేర్ చేస్తున్నారు కాబట్టి ఒక 2 days అన్న క్లాస్ మిస్ అయినా కూడా కవర్ చేసుకోవచ్చు, ఏం ఇబ్బంది ఏమి ఉండదు. ఓకే. సో మిగతా వాళ్ళు ఎంతమంది ఉన్నారు, వాళ్ళు ఎలా నేర్చుకుంటున్నారు, ఇవన్నీ మీరు రివ్యూ చూసుకున్నారా ముందు వచ్చేటప్పుడు? అంటే వచ్చేటప్పుడు చూసుకోలేదు, జాయిన్ అయ్యాక తెలిసింది నాకు. ఒక్కొక్కరు ఒక్కొక్క బ్యాక్గ్రౌండ్ నుండి, మాక్సిమం అమ్మాయిలు అయితే అందరూ మ్యారేజ్ అయిన వాళ్ళే వచ్చారు. ఓకే. ఇంకా నాకు తెలిసి అంటే డిగ్రీ డిస్కంటిన్యూ చేసిన వాళ్ళు కూడా ఉన్నారు, వాళ్ళకు కూడా జాబ్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయనేసి సార్ అయితే చాలా బాగా ఎంకరేజ్ చేస్తారు, ఎస్. బాగా చెప్తారు కూడా క్లాసెస్. సో మాకు ఎప్పుడు అనిపించలేదు, అంటే మాకు ఎప్పుడు డౌట్ రాలేదు, నాకు క్లాస్ జాయిన్ అయిన తర్వాత జాబ్ వస్తుందా రాదా అనే క్వశ్చన్ అయితే రైజ్ అవ్వలేదు. ఓకే. సో నెక్స్ట్ ఏంటి మరి టార్గెట్? మీరు ఎలాగో డైటీషియన్, అది కంటిన్యూ చేద్దాం అనుకుంటున్నారా, లేకపోతే ఐటీ ప్రొఫెషనల్ సెటిల్ అవుదాం అనుకుంటున్నారా? మనం ఎలాగో అంటే ఈ ఫీల్డ్ లో ఎక్కువ ప్యాకేజెస్ ఉంటాయి అండ్ అడ్వాంటేజెస్ కూడా ఎక్కువ ఉంటాయి కాబట్టి, సో ఇదే బెటర్ గా చూస్ చేసుకోండి. వావ్, నైస్. ఆల్ ది బెస్ట్ అఖిల, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ జాయినింగ్. థ్యాంక్ యూ సో మచ్. మరొక టెస్ట్ మనీతో సిద్ధంగా ఉన్నాను. వారి పేరు నాగేశ్వరరావు గారు. నాగేశ్వరరావు గారు నమస్తే అండి. నాగేశ్వరరావు గారు పెయింటింగ్ చేస్తూ ఉంటారు. అలాంటి ఆయన ఇంటర్వ్యూ చూడటము, తను కూడా ఐటీ ప్రొఫెషనల్లో సెట్ అవ్వాలి, నేను కూడా ఒక సాఫ్ట్వేర్ జాబ్ నేను సంపాదించాలి అనే ఒక ఆలోచన ఆయనలో ఉంది. ఆయన ఇంటర్వ్యూ చూసిన తర్వాత సాధ్యం అవుతుంది అన్న మార్గంలో వెళ్ళటం, మాట్లాడడం జరిగింది. ఆల్రెడీ 40 days కోర్స్ నేర్చుకున్నారు, ప్రస్తుతం మన ముందు ఉన్నారు, మాట్లాడదాం. ఎలా ఉన్నారండి? నాకు చాలా సంతోషం అనిపిస్తుంది తెలుసా, ఫస్ట్ నిజంగా హ్యాపీ అనిపించింది నాకు. ఇంటర్వ్యూ అంటే ఒక మనిషిని కదిలించడం కానీ వాళ్ళకు ఉపయోగపడింది అనేది నాకు చాలా హ్యాపీ అనిపిస్తుంది. మీరు జాబ్ తెచ్చుకోండి, డెఫినెట్లీ నేనే ఇస్తాను పార్టీ మీకు, మీరు ఇవ్వడం కాదు. ఓకే. ఎప్పటి నుంచి మీ పెయింటింగ్ వృత్తి చెప్పండి, ఎన్ని ఇయర్స్ నుంచి మీరు పెయింటింగ్ చేస్తున్నారు? 15 years గా పెయింటింగ్ చేస్తున్నారు మీరు. ఓకే. డిగ్రీ అయిపోయింది. డిగ్రీ చేశారు? చేసిన మేడం. డిగ్రీ చదువుకుని మీరు పెయింటింగ్ చేస్తూ ఉన్నారా? ఎందుకని, రీజన్స్ ఏంటి? ఇంట్లో పరిస్థితులు. అవునా? జాబ్ చేయాలని అట్లా పోలే మేడం. ప్రయత్నించారా జాబ్ కి ఎప్పుడైనా? ప్రయత్నించలే మేడం. ఇంకా చదివి ఇంకా తర్వాత పనికి పోయినాం. పని చేస్తూ తర్వాత ఈ సుమన్ టీవీని ఇంటర్వ్యూలో చూసిన, ఫోన్ చేసిన. అంటే మీకు ఆలోచన ఉండేదా నేను కూడా ఐటీ జాబ్ చేయాలి, సాఫ్ట్వేర్ జాబ్ అని? కొంతకాలం ఉండేది, తర్వాత ఇక పోయింది మేడం. మన వల్ల కాదులేక అయిపోయింది టైం అనుకున్నా. ఆ తర్వాత ఇదే చూసిన మేడం, వీడియో చూసినాక ఏమో సార్ ట్రై చేద్దాం, సార్ ఇంత మంచిగా మాట్లాడుతుంది కదా సార్ అని ఫోన్ చేస్తే సార్ మంచిగా చెప్పాడు, నీకు ఏం టెన్షన్, నీకు ABCDలు 1 to 3 వస్తే చాలు, అంతే, అవి వస్తే చాలు, నేను చూసుకుంటా అని చెప్పిండు. సరే సార్, నేను డిగ్రీ వరకు చదివిన సార్ అని చెప్పిన. ఏం టెన్షన్ లేదు, నువ్వు టెన్షన్ పడకు, నేను చెప్తా అని అన్నారు. సార్ చెప్పింది చెప్పినట్టు చేసిన. ఇంత ముందుకు అసలు కంప్యూటర్ అంటే తెలిసేది కాదు, ఇప్పుడు చాలా ఫ్రీగా ఉంది మేడం. కోడింగ్ అన్నా ఏం టెన్షన్ లేదు, చేయగలుగుతున్నా. ఓకే. మీరు కొంత డిగ్రీ చదువుకున్నారు కాబట్టి అది కూడా ప్లస్ అయింది. అవును మేడం, అంతే కదండి, అది ప్లస్ అవ్వటం నిజంగా గొప్ప విషయం. అది అంటే మీరు నేర్చుకుని అంత డెడికేటెడ్ గా వెళ్ళటం కూడా గ్రేటే. అవును మేడం. చూడగానే ట్రై చేస్తాం ఓకే, బట్ 2వ రోజు 3వ రోజు మళ్ళీ లైట్ తీసుకుంటాం, అమ్మో వద్దులే అనిపించిందా? ఫస్ట్ లో ఏమైనా? 100% అనిపించిందండి, ఇది మన వల్ల కాదులే అనుకున్నా. ఫస్ట్ సీకి పోయినా మేడం, ఆ సీ నేర్చుకున్నా. అక్కడనే ఇంక అయిపోయిందిలే, తలనొప్పి లేస్తుంది అనుకున్నా. ఏం కాదు అని అదొక 3 నెలలు 2 నెలలు అట్లా పోయినా. ఆ తర్వాత సార్ దగ్గరికి వచ్చిన కాబట్టి నాకు ఇప్పుడు సార్ చెప్పేది మంచిగా ఇది మనం విన్నదే. సార్ చెప్తే ఇంకా నేట్, మనకు అర్థం కాకపోతే వీడియో చూడమంటుంది, వీడియో కూడా అర్థం కాకపోతే మళ్ళా అందులోనే ఒకసారి ఎవరికైతే ప్రాబ్లం ఉందో వాళ్ళని చెప్తే ఇంకెవరినైనా వాళ్ళు అటాచ్ చేస్తారు, వాళ్ళని అడుగుతారు అన్నమాట. అట్లా కూడా అర్థం కాలేదు, పర్సనల్ గా మనం ఫోన్ చేసి సార్ నాకు వాళ్ళంత అర్థం కాలేదు, నాకు ఒకసారి చెప్పండి సార్ అంటే మళ్ళీ మనకు ఒంటరిగా చెప్తారు. నాగేశ్వర గారు వీడియో మాత్రమేనా, అంటే మీరు పుస్తకాలు అలాంటివి ఏమైనా ఉంటాయా మీకు, మెటీరియల్ ఉంటుందా ఏదైనా?
పెన్ను పేపర్ అవసరం లేదు మేడం, సార్ మొత్తం కంప్యూటర్లో చెప్తాడు. ఓ సూపర్ అసలు. పెన్ను పేపర్ వాడాల్సిన అవసరం లేదు, అందులోనే మొత్తం అందులోనే ఆయన చెప్పేది, అలా మనం కోడింగ్ చేసేది, అలా మనం అంతా ఇంకా అందులోనే మేడం. ఏదో మనకు గుర్తుండదు, ఇది మనం మర్చిపోతాం అనుకున్నది మనం అప్పుడు రాసుకోవాల్సి ఉంటుంది. ఓకే, మీకు ఇంకేమైనా టెస్ట్ లాంటివి ఏమైనా పెట్టారా? ఎంతవరకు పెడుతున్నాడు మేడం, అప్పుడప్పుడు పెడుతుంది. అంటే ప్రాజెక్ట్ ఇస్తాడు ఒక చిన్నది ఏదో ఒకటి, ఇది చేయండి అంటే మనం చేసి చూపించాలి. ఏ లెవెల్ కాలేవు. ఇప్పుడు HTML నేర్చుకుంటే HTML ఒక ప్రాజెక్ట్, CSS నేర్చుకుంటే అందులో ఒక ప్రాజెక్ట్, ఇప్పుడు జావా స్క్రిప్ట్ ఇప్పుడే సగం అయిపోయింది. అట్లా ఎక్కడి వరకు అయితే పోతామో అక్కడి వరకు, మళ్ళీ తర్వాత స్టెప్ కి ప్రాజెక్ట్. 6 నెలల కోర్సు మీరు ప్రస్తుతం 45 రోజుల 45 డేస్ కంప్లీట్ అయింది. ఎలా అనిపించింది ఆయన చెప్తున్న విధానం గానీ? పెయింటింగ్ లోకి పోయినాక మేడం ఇంకా లేదు అనుకున్నాం, ఇక సార్ దగ్గరికి పోయినాక మళ్ళీ ఉంది. ఇప్పుడు కాన్ఫిడెన్స్ వచ్చిందా? వచ్చింది మేడం, వచ్చింది. మరి ఇప్పుడు ఈ వృత్తి ఎలా? పెయింటింగ్ సాయంత్రం 7 గంటల నుంచి 10 గంటల వరకు సార్ చెప్పేది, సాయంకాలం 7 గంటల నుంచి 10 గంటల వరకు ఎవ్రీడే, ప్రతిరోజు 7 గంటల నుంచి రాత్రి 10 గంటల దాకా మీరు నేర్చుకుంటారు. మిగతా రోజంతా పెయింటింగ్ కి వెళ్తారా? అవును మేడం, అవును. ఉదయం పూట పెయింటింగ్ వెళ్తే మీకు ఎన్ని డబ్బులు వస్తాయి? 1000 రూపాయలు వస్తాయి రోజుకి. ఒకసారి వెళ్తే 1000 రూపాయలు వస్తాయి. ఉదయం నుంచి సాయంత్రం వరకు 1000 రూపాయలు. నెలంతా ఉంటుందా పని మీకు? 22 రోజులు అట్లా ఉంటుంది. 22 రోజుల వరకు పని 20 అనుకోండి ఉంటుంది మేడం. ఇట్లా మీరు మ్యారీడా? అవును మేడం, 2 పిల్లలు. 2 పిల్లలు ఉన్నారు. పిల్లలు ఏం చదువుతున్నారు? ఒక ఆయన 5వ తరగతి, ఒక ఆయన ఇప్పుడే పోతుంది మేడం. ఇప్పుడు స్కూల్ స్టార్ట్. మీ వైఫ్ ఏం చేస్తారు? ఇంటి దగ్గర ఉంటుంది. ఇంటి దగ్గరే ఉంటారు. ఓకే, సో వాళ్ళ ఫీలింగ్ ఏంటి మరి? ఇలా నేర్చుకుంటున్నారు కదా, కొంతమంది అంటారు కదండి, ఎందుకు వచ్చినవి మనకి అవి, చక్కగా ఈ పని చేసుకుందాము వద్దులే అని ఎవరన్నా చెప్తూ ఉంటారు కదా, కామన్ గా మనం వినేది. అలా ఎవరన్నా అన్నారా మిమ్మల్ని? అన్నారు మేడం, అన్నారు కానీ ఇక మా ఆమె కొంచెం ఏం కాదు, ఫస్ట్ లో కొద్దిగా టెన్షన్ పడ్డది ఆమె కూడా. ఏంది నువ్వు ఎంత దూరం వచ్చినావు, ఇప్పుడు ఇది చేసేది ఏంది, నీ వల్ల ఆడైతే. మీ వయసు ఎంత? 35 అండి. 35 సంవత్సరాలు. ఇప్పుడు ఏం చేస్తావు, ఇక నీ వల్ల కాని పని, నువ్వు అల్లకపోతున్నావు అనవసరం అన్న కొద్ది దూరం అన్నది. ఆ తర్వాత ఆమెకి ఈసారి ఇచ్చేయి నేను ఆమెకు చూపించిన, ఆహా ఇట్లుంటదా అని ఆమె కూడా సంతోషపడుతుంది. సో తను కూడా హ్యాపీ, ఇప్పుడు చక్కగా సపోర్ట్ చేస్తారు మీ వైఫ్. మీ వైఫ్ పేరు స్వరూప గారు. ఇలాగే సపోర్ట్ చేయండి నాగేశ్వరరావు గారికి. ఆయన ఖచ్చితంగా ఆయన అనుకున్నది, ఆ కళ అనేది నెరవేరుతుంది మల్లేష్ గారి ద్వారా. ఎనీబడీ కెన్ డూ సాఫ్ట్వేర్ జాబ్ అంటే ఆ మాట అక్షర సత్యం అయింది. ఏదైతే మనకి పేరు కనిపిస్తుందో ఎవరైనా సాధించగలరు అని చెప్పి. వేరే వాళ్ళ గురించి చెప్పారు మల్లేష్ గారు. ఒక ఆటో డ్రైవర్ కూడా ఇలాగేనండి, తను కూడా జాబ్ సంపాదించారు. అది విని మీరు స్పందించారు కదా, అర్థమైంది. సో ఇప్పుడు మీరేం చెప్తారు? ఇప్పుడు చాలా మంది చూస్తున్నారు మీలాగే, అది పెయింటింగ్ వృత్తే కావచ్చు, ఏదైనా వాళ్ళకి తోచిన పని చేసుకుంటూ వాళ్ళ కళను అలాగే సప్రెస్ చేసుకుని ఉండిపోతున్నారు. మనకి ఇంక చేత కాదులే, మనం IT ప్రొఫెషన్లో స్థిరపడలేములే అని చెప్పి అనుకున్న వాళ్ళకి ఈ కోర్సు నేర్చుకుంటున్న మీరు ఏం చెప్తారు? ఈ సార్తోని అయితే 100% అయింది మల్లేష్ సార్తో 100% అయింది. టెన్షన్ లేదు. ఇది ఆన్లైన్ లెక్క అనిపించదు. మన ఎదురుగా సార్ ఉన్నాడేమో, మన పక్కనే ఉండేమో, ఇది 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 ఇదని చెప్తున్నట్టుగా అనిపిస్తుంటది. కానీ సార్ ఎక్కడ హైదరాబాద్లో ఉండు, మనం నల్గొండలో ఉన్నాం, అట్లా అనిపించదు మేడం. అట్లా అనిపించదు. మీరు ఉండేది ఎక్కడ? నల్గొండ నుంచి వచ్చారా మీరు? ఓకే ఓకే. అట్లా అనిపించదు. మనకు పక్కనే ఉండి ఇది ఇక్కడ కాదు, ఇది ఇక్కడ, ఇది ఇక్కడ కాదు, ఇక్కడ ఇట్లా చేయాలి, దీనికి ఇట్లా వస్తుంది, అర్థం కాకపోతే మళ్ళీ అడుగు. అట్లా మన ఏదో మన ఇంటికి వచ్చి మన దగ్గర కూర్చొని చెప్పినట్టుగా అనిపిస్తుంది. ఖచ్చితంగా మీరు జాబ్ సంపాదించాలండి. మీరు ఇదే కాన్ఫిడెన్స్ నేర్చుకోండి. ఇంకా బాగా మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా క్లియర్ చేస్తున్నారు కాబట్టి సో చక్కగా నేర్చుకోండి 6 నెలల పాటు. అప్పుడు మళ్ళీ నేను ఇంటర్వ్యూ చేస్తాను. ఓకేనా? ఆల్ ది బెస్ట్. సో మల్లేష్ గారు, ఫైనల్లీ ఎంతమంది నేర్చుకుంటున్నారు ఇప్పుడు? ఇప్పుడు ఈ బ్యాచ్ కి 21 మెంబర్స్ ఉన్నారు. ప్రీవియస్ బ్యాచెస్ లో చాలా మంది అట్లా బ్యాచెస్ వచ్చారు. వీళ్ళు కొంతమంది మాత్రమే, కొన్ని ప్రొఫెషన్స్ మాత్రం వీళ్ళు మన దగ్గర నేర్చుకున్న చాలా మంది ఉన్నారు. ఒక ఆటో డ్రైవర్ అని కాదు, క్యాబ్ డ్రైవర్ అని కాదు, క్లీనర్ అని కాదు, తర్వాత కొన్ని అర్బన్ కంపెనీ అని కొన్ని ఉంటాయి. అలా వాటిలో ఏంటంటే వాళ్ళ ప్రొఫెషన్స్ అంటే బాత్రూమ్ క్లీనింగ్స్ అట్లా ఉంటాయి. బాత్రూమ్ అట్లాంటి వాటిలో ప్రొఫెషన్స్ నేర్చుకొని జాబ్స్ కూడా చేసే వాళ్ళు ఉన్నారు. తర్వాత మన దగ్గర ఈ ఫార్మసీ వాళ్ళు చేసే వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు మీ కళ్ళ ముందు న్యూట్రిషన్ వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు మాట్లాడిన వాళ్ళు అఖిల గారు ఉన్నారు కదా, వాళ్ళు న్యూట్రిషన్. ఆ తర్వాత అంతకుముందు చేసిన వాళ్ళు మెడికల్ రిప్రజెంటేటివ్స్, అకౌంటెంట్స్. అసలు మా లైఫ్ మొత్తం అంతా అయిపోయిందని చెప్పేసి ఈ వెజిటబుల్ సెల్లర్స్ ఉంటారు కదా మేడం, మా చిన్న చిన్న వ్యాపారాలు
వాళ్ళు ఉన్నారు, రకరకాల వాళ్ళు ఉన్నారు మేడం. నాకు ఒకటే మేడం, నాకు ఎవరు కనపడరు మేడం, నాకు వాళ్ళ ప్రొఫెషన్ కనపడదు. నా క్లాస్లో వస్తే నా స్టూడెంట్స్ అందరూ ఒకటే, అందరికి ఆ ఇంట్రెస్టే మేడం. ఈ రోజు మిమ్మల్ని పక్కన నిలబెట్టింది వీళ్ళందరూ ఎవరంటే వీళ్ళంతా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళే ముందుకు వచ్చారు బాగా. అందరు ప్రతి ఒక్కరు నా స్టూడెంట్ ప్రతి ఒక్కరు అంతే మేడం. వాళ్ళ ఇంట్రెస్ట్ చాలా ఎవరికైనా నేర్పిస్తారు, ఎవరైనా నేర్చుకుంటారు, ఎవరికైనా ఖచ్చితంగా వస్తుంది మేడం. 100%. రైట్ మల్లేష్ గారు, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్. ఆల్ ది బెస్ట్ అందరికి. సో విన్నారు కదా, చాలా మంది మీకు మినిమం నాలెడ్జ్ ఉంటే చాలు, ఇంట్రెస్ట్ ఉంది అంటే చాలు, మీరు స్క్రీన్ మీద కనబడుతున్న నెంబర్స్కి కాల్ చేయొచ్చు. ఎనీబడీ కెన్ డూ సాఫ్ట్వేర్ జాబ్. ఈజీ అని చెప్పం, కానీ కాస్త ఇంట్రెస్ట్ ఉంటే మీకు అర్థమయ్యే రీతిలో చాలా సులువుగా కొన్ని టెక్నిక్స్ తోటి మీకు చక్కగా నేర్పిస్తాము. జాబ్ సంపాదించడానికి మీకు ఆ నాలెడ్జ్ అనేది డెఫినెట్గా వస్తుంది అని అంటున్నారు. ఇప్పుడు మీరు విన్నటువంటి సాక్ష్యాలు ఏవైతే ఉన్నాయో వాళ్ళు దగ్గర 40 రోజులు, 45 రోజులు, అలాగే 2 వారాలు ఇలా నేర్చుకున్న వాళ్ళు ఉన్నారు. మొత్తంగా 6 నెలల కోర్స్ నేర్చుకుంటే కనుక డెఫినెట్గా మీకు జాబ్ వస్తుంది, జాబ్ గ్యారంటీ అంటున్నారు. ఇంకెందుకు ఆలస్యం, మీకు కూడా ఇంట్రెస్ట్ ఉంది, మీకు ఆ కోరిక ఉంది, మీ డ్రీమ్ నెరవేర్చుకోవాలనుకుంటున్నారు, ఒక ఐటీ ప్రొఫెషన్లో మీరు ఉండాలనుకుంటున్నారంటే కనుక స్క్రీన్ మీద కనపడుతున్న నెంబర్స్కి కాల్ చేసి మీ డ్రీమ్ని నెరవేర్చుకోండి. ఆల్ ది బెస్ట్. ఇది వాళ్ళ వీడియో. నమస్తే.